హాయ్! ఫస్ట్ అందరికీ వరలక్ష్మి శుభాకాంక్షలు. మేము మా ఇంటి వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాం అనేది చూద్దాం రండి. ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ లేవగానే హౌస్ అండ్ అవుట్ సైడ్ అంతా కంప్లీట్గా క్లీన్ చేసుకున్నాము. ఇక నెక్స్ట్ ఫ్రెష్ అప్ అయ్యి ఇక దేవుడి ఫొటోస్ తుడిచేసి గంధం బొట్టు పెట్టేసి ఇక పూజ చేసాము. ఇక నెక్స్ట్ హారతి ఇచ్చేసాను. ఇక పూజ కంప్లీట్ అయ్యాక ఇక అందరికీ హారతి ఇచ్చేసాను. ఇక హారతి ఇచ్చేసాక నెక్స్ట్ ఇక వాకిట్లో ముగ్గులు వేశాను. మా వాకిలి చాలా అంటే చాలా పెద్దగా ఉంది. సో చిన్న చిన్న ముగ్గులు వేశాను. అండ్ ఎంత అలంకరణ చేస్తే అంత బాగుంటుంది వరలక్ష్మి వ్రతం రోజు. అమ్మవారే మన ఇంటికి వచ్చేలాగా మనం అంత బాగా అలంకరించుకోవాలి మన ఇంటిని అంటారు పెద్దలు. అమ్మవారే మన ఇంటికి వచ్చేలా ఉండాలి అంట. అందుకని ఎంత బాగా అలంకరించుకుంటే అంత బాగుంటుంది మన ఇల్లుని. పెద్ద పెద్ద ముగ్గులు వేసే అంత టైం లేదు, ఇంట్లో అంతా ప్రిపేర్ కూడా చేసుకోవాలి కదా, అందుకని చిన్న చిన్న ముగ్గులు వేస్తున్నాను. ఇక ముగ్గులు అన్నీ కంప్లీట్ అయ్యాక ఇక కుకింగ్ అనేది స్టార్ట్ చేసేసాం. ఇవన్నీ మేము ప్రిపేర్ చేసిన ఐటమ్స్ అన్నీ ఫస్ట్ టైం కదా, సో అందుకని 9 ఐటమ్స్ చేసాము. ఈజీగానే అయిపోతుంది చేయడం. మనం చాలా వర్క్ అనుకుంటేనే ఆ వర్క్ మనం ఇష్టంతో చేసే అది ఎంత ఈజీ అంటే అంత ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ అయితే బూరెలు చేసాము. లైక్ ఆ పూర్ణం అంతా నైటే పట్టి పెట్టుకున్నాం, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కొద్దిగా లేట్ అవుతుంది అని చెప్పి. ఇక మీన్వైల్ ఇక రవ కేసరి కూడా చేస్తున్నాను. అండ్ మక్క గారెలు కూడా నైటే పిండి చేసి పెట్టుకున్నాం, ఎందుకంటే మార్నింగ్ చేయడం కొద్దిగా ఇబ్బంది అవుతుంది కదా, అందుకని నైటే చేసి పెట్టేసుకున్నాం. ఇక రవ్వ కేసరి ప్రిపేర్ అవుతుంది. నెక్స్ట్ లెమన్ రైస్. లైక్ లెమన్ రైస్కి అండ్ దద్దోజనంకి ఒకటేసారి పోపు వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే 2 టైమ్స్ పోపు వేసేదానికంటే టైం సేవింగ్ కదా, అందుకని ఫస్ట్ దద్దోజనంకి ఆ పోపు తీసి ఈ దద్దోజనంలో వేసాక నెక్స్ట్ లాస్ట్ దాంట్లో కొద్ది టర్మరిక్ యాడ్ చేసి ఆ పోపుని ఇక పులిహోరలో వేసేస్తే అయిపోతుంది. ఇక నెక్స్ట్ ఏంటి, భక్ష్యాలు కదా, అది పూర్ణం అనేది నైటే పట్టి పెట్టేసుకున్నాం కాబట్టి. ఇక మీన్వైల్ ఇక ఉప్మా కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇక పోపు రెడీ అవుతుంది, లైక్ దద్దోజనంకి లెమన్ రైస్కి చెప్పాను కదా ఇందాక. సో అలా పోపు కొద్దిగా తీసేసి దద్దోజనంలో వేసేసుకుంటే సరిపోతుంది. ఆ రిమైనింగ్ తర్వాత దాంట్లో టర్మరిక్ కొద్దిగా యాడ్ చేసేసి ఇక పులిహోరలో యాడ్ చేసేస్తే అయిపోతుంది. 9 ఐటమ్స్ అనుకుంటాం కానీ ఈజీగానే అయిపోతుంది. అండ్ పులిహోర ఈజ్ రెడీ అండ్ దద్దోజనం కూడా రెడీ అయిపోయింది. శనగలు అనేవి నైటే నానబెట్టేసుకున్నాం, ఎందుకంటే శనగలకి పోపు వేయొద్దన్నారు, సో అందుకని నైటే నానబెట్టుకున్నాం. అండ్ నెక్స్ట్ ఇంకేం మిగిలిపోయింది రిమైనింగ్లో, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. ఇక కుకింగ్ కంప్లీట్ అయ్యాక ఇక డెకరేషన్ అనేది స్టార్ట్ చేసేసాం. ఒక 2 బకెట్స్లో మట్టి పెట్టాం, ఎందుకంటే స్టాండింగ్ పొజిషన్ కోసం అని చెప్పి. కొన్ని ఫ్లవర్స్ ఇక నైట్ కుచ్చేసాం, ఇంకా రిమైనింగ్ మామిడాకులు లేకుండే, సో అందుకని కొన్ని దండలు మార్నింగ్ కుచ్చేసాం. అంటే మార్నింగ్ అవన్నీ కూర్చోడం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇక నైటే కూర్చోపెట్టేసుకున్నాం. సో ఇంకా రిమైనింగ్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అవన్నీ కొన్ని మా వారు మార్నింగ్ కూర్చేశారు. ఇంకా తను అవ్వట్లేదని చెప్పి ఇక నేను కూడా స్టార్ట్ చేసేసాను. అంటే కొన్నే ఉన్నాయి, ఆల్మోస్ట్ అన్ని దండలన్నీ నైటే చేసేసాము. ఇక అవి కంప్లీట్ అయిపోయాక ఆ స్టిక్స్ తోటికి
కట్టేస్తున్నారు. ఇగో ఇవన్నీ మేము ప్రిపేర్ చేసిన దండలన్నీ. ఇక ఇదంతా కంప్లీట్ అయ్యాక ఇక అమ్మవారికి ఏమేమి కావాలో అవన్నీ అక్కడ క్లీన్ చేసేసి మొత్తం ఇక స్టార్ట్ చేసాం. ఫస్ట్ ఆ టేబుల్కి అంతా పసుపు పెట్టి రాసేసాను. అది కంప్లీట్ అయ్యాక ఇక నెక్స్ట్ ఇక పిండితోటి ముగ్గు వేశాను. అండ్ శుద్ధ అయితేనేమో సన్నగా వస్తుంది, పిండి కదా కొద్దిగా అందుకే లావుగా వచ్చింది. ఇంకా ముగ్గంతా కంప్లీట్ అయ్యాక కొద్దిగా పసుపు కుంకుమ యాడ్ చేసి ఇక బిందెలు పెట్టాం. ఎందుకంటే బిందెలు అయితే కొద్దిగా అమ్మవారు పెద్దగా కనిపిస్తుంది కదా, సో అందుకని ఫస్ట్ ఇట్లా చిన్నగా పెడదాం అనుకున్నాం కానీ చిన్నగా అయిపోతుంది అమ్మవారు అని చెప్పి ఇలా 2 ఇత్తడి బిందెలు పెట్టాము. అండ్ ఒకటి బిందె ఒకటి సర్వ ఇక బొట్లు పెట్టాం. ఇక కలశంకి కూడా కొన్ని బొట్లు పెట్టేసాం. ఇక గాజులన్నీ అంటే వాయనం ఇవ్వడానికి తాంబూలంకి గాజులన్నీ తెచ్చాం కదా, అవన్నీ ఒక బౌల్లో పెట్టేసి ఇక డెకరేషన్ టైప్లో పెడితే బాగుంటుంది కదా అని చెప్పి అలా పెట్టేస్తున్నాను. ఇక అమ్మవారిని కూడా పెట్టేసాం. అందులో కొద్దిగా బియ్యం పోసి పెట్టాం, ఎందుకంటే ఆ సర్వ అనేది పెద్దగా అయిపోయింది అందుకని. ఇక శారీ డ్రేపింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అంటే మాకు ఫస్ట్ టైం కదా అంత నీట్గా రాలేదు, కానీ ఇక నెక్స్ట్ టైం ఇంకా బాగా కడతామని హోప్. ఇక అమ్మవారిని రెడీ చేసాం, కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ పసుపు కొమ్ము కట్టాలి కదా, సో అందుకని ఒక వైట్ తాడు తీసుకొని ఆ పసుపు కొమ్ము కట్టేసాను. చూడండి ఫ్రెండ్స్, మా అమ్మవారిని మేము ఎలా రెడీ చేసామో. అమ్మవారికి తామర పూలు అంటే చాలా ఇష్టం అంట, అందుకని ఒక 2 తామర పూలు తెచ్చాము. ఇక మేము రెడీ అయిపోయి ఇక హారతితోటి అనేది ఇక పూజ స్టార్ట్ చేసాం. ఆ తోరాల మీద కుంకుమ పూజ చేయండి. ఈ తోరాలు ఉన్నాయి కదండి, తోరాల మీద ఓం కమలాయ నమః ప్రథమ గ్రంథం పూజయామి, ఓం రమాయ నమః ద్వితీయ గ్రంథం పూజయామి, ఓం లోకమాత్రే నమః తృతీయ గ్రంథం పూజయామి, ఓం విశ్వజనన్యే నమః చతుర్థ గ్రంథం పూజయామి, ఓం చంద్రసోదరయే నమః నవ అష్టమ గ్రంథం పూజయామి, ఓం హరివల్లభాయ నమః నవమ గ్రంథం పూజయామి. ఈసారి అమ్మవారికి పుష్పాలు కానీ కుంకుమ కానీ 2 పూజ చేస్తున్నాను. ఓం ఓం అనుకుంటున్నాను. ఓం ప్రకృత్యే నమః, ఓం వికృత్యే నమః, ఓం విద్యాయే నమః, ఓం సర్వభూతహితప్రదాయే నమః, ఓం శ్రద్ధాయే నమః, ఓం విభూత్యే నమః, ఓం స్వరూప్యే నమః, ఓం పరమాత్మికాయే నమః, ఓం వాచే నమః, ఓం పద్మాలయాయే నమః, ఓం పద్మాయే నమః, ఓం శుచియే నమః, ఓం స్వాహాయే నమః, ఓం స్వధాయే నమః, ఓం సుధాయే నమః, ఓం ధన్యాయే నమః, ఓం హిరణ్మయ్యే నమః, ఓం లక్ష్మీయే నమః, ఓం నిత్యపుష్టాయే నమః, ఓం భావర్త్యే నమః, ఓం ఆదిత్యే నమః, ఓం దిత్యే నమః, ఓం దేప్తాయే నమః, ఓం వసుధాయే నమః, ఓం వసుధారిణ్యే నమః, ఓం కమలాయే నమః, ఓం కాంతాయే నమః, ఓం కామాక్ష్యే నమః, ఓం క్రోధసంభవాయే నమః, ఓం అనుగ్రహప్రదాయే నమః, ఓం బుద్ధయే నమః, ఓం అనఘాయే నమః, ఓం హరివల్లభాయే నమః, ఓం అశోకాయే నమః, ఓం అమృతాయే నమః, ఓం దేప్తాయే నమః, ఓం లోకశోక వినాశిన్యే నమః, ఓం ధర్మనిలయాయే నమః, ఓం కరుణాయే నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయే నమః, ఓం పద్మహస్తాయే నమః, ఓం పద్మాక్ష్యే నమః, ఓం పద్మసుందరయే నమః, ఓం పద్మోద్భవాయే నమః, ఓం పద్మముఖ్యే నమః, ఓం పద్మనాభప్రియాయే నమః, ఓం రమాకాంతాయే నమః, ఓం పద్మమాలాధరాయే నమః, ఓం దేవ్యే నమః, ఓం పద్మిన్యే నమః, ఓం పద్మగంధిన్యే నమః, ఓం పుణ్యగంధాయే నమః, ఓం సుప్రసన్నాయే నమః, ఓం ప్రసాదాభిముఖ్యే నమః, ఓం ప్రభాయే నమః, ఓం చంద్రవదనాయే నమః, ఓం చంద్రాయే నమః, ఓం చంద్ర సహోదర్యే నమః, ఓం చతుర్భుజాయే నమః, ఓం చంద్రరూపాయే నమః, ఓం ఇందిరాయే నమః, ఓం ఇందుశీతలాయే నమః. యామి చాలండి. ఈసారి అగరవత్తులు వెలిగించండి. మళ్ళా
ఈసారి చూపించండి అమ్మవారికి. ఆపసృజంతో స్నిగ్ధాని చక్కలేత వసమే గృహే నిచదేవీం మాతరం శ్రియం వాసయమే కులే. శ్రీ వరలక్ష్మీపురాంబికాదేవి నమః. పరిమళ ధూపమాగ్రాపయామి, బుధాయమై సమర్పయామి. నైవేద్యం ఈసారి కొబ్బరికాయ కొట్టండి. కింద పెట్టేసుకోండి. అలా పెట్టుకోండి, అరటిపళ్ళు పెట్టుకోండి. అలాగే నైవేద్యానికి పిండి వంటలు ఏమైనా ఉంటే అలా పెట్టుకోండి. బెల్లం ముక్కలు ఉన్నాయి కదా, బెల్లం ముక్కలు కొబ్బరి చెప్పుల్లో వేయండి, సరుకు ముక్క వేయండి. ఏవైతే నైవేద్యాలు సిద్ధం చేసుకున్నారో పిండి వంటలు కానీ అలాంటివన్నీ కూడా అమ్మవారికి ఎదురుకుండా పెట్టుకోండి. పెట్టుకుని ఆ యొక్క నైవేద్యాలన్నిటి మీద కూడా పుష్పంతో నీళ్లు చల్లండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. పానీయం సమర్పయామి. మళ్ళా అమ్మవారికి నీళ్లు ఒక 5 సార్లు నీళ్ళు పెట్టండి. మధ్య మధ్య పానీయం సమర్పయామి. అమృత పీఠారమసి ఉత్తరాపోషణ సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి. శ్రీ వరలక్ష్మీపురాంబికాదేవి నమః. ముఖ సంరక్షణార్థం తాంబూలం సమర్పయామి. నీరాజనం. మళ్ళా హారత కర్పూరాన్ని వెలిగించండి. శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. శ్రీ వరలక్ష్మీపురాంబికాదేవి నమః. ఆనంద కర్పూర. ఓ పుష్పం పుచ్చుకుని, పుష్పము అక్షతలు పుచ్చుకుని లేచి నించుని నమస్కారం చేయండి. లేచి నించుని నమస్కారం చేయండి. ఓం లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగదానేశ్వరీం దాసీభూత సమస్త దేవ పఠితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబనీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ దేవి నారాయణ నమోస్తుతే. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. శ్రీ వరలక్ష్మీపురాంబికాదేవి కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామః. మేము హుండీ అనేది వరలక్ష్మి వ్రతం రోజు స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. చూద్దాం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి మా హుండీ ఎంత అవుతుందో. సక్సెస్ఫుల్గా వరలక్ష్మి వ్రతం అయితే కంప్లీట్ అయింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది, అంటే చాలా బాగా అయింది. ఇక వచ్చిన ముత్తైదులకి ఇక వాయనం ఇచ్చేసాము. आप जो शाम लास्ट से చాలా అంటే చాలామంది అడిగారు. నేను పిక్స్ పోస్ట్ చేస్తే ఈ శారీ అనేది నేను మాయి లేబుల్ నుంచి తీసుకున్నాను, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది మా వరలక్ష్మి వ్రతం. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో అప్లోడ్ చేశాను నేను పూజ ఎలా చేసుకున్నా అనేది కంప్లీట్ వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్.